సంతోషముగనిచు నిత్య కృపముల్ చింతాలన్నీయు వీడి ప్రభు చింత చేరిన సంతోషముగనిచు నిత్య కృపముల్ శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకును చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడును చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడును సకల సంపదలు ఆస్తులున్నను సకలంబు విడువను సకల సంపదలు ఆస్తులున్నను సకలంబు ఒకనాడు సమసిపోను సర్వంబు నీదే యని మోసపోకు సర్వంబు నీకు ప్రభువే నమ్ము సర్వంబు నీవే అని మోసపోకు సర్వంబు నీకు ప్రభువే నమ్ము శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకును చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడును చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడును ప్రభులో దొరుకును సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చు సంపూర్ణ తృప్తి ప్రభులో దొరుకును పూర్ణ భాగ్యము నిన్ను సిద్ధపరచే పూర్ణ మనసు పరుగిడిరము పూర్ణ భాగ్యము నీకాగపరచే పూర్ణ మనసు పరుగిడిరము శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకును చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడును చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడును హలో పాట సంఖ్య 420 అండి. సాంగ్ నంబర్ 420. నాదు హృదయపు ద్వారము తెరచెదను నాదు హృదయపు ద్వారము తెరచెదను యేసు పాపపు రోగికి నీవే గతి యేసు పాపపు రోగికి నీవే గతి యేసు చచ్చిన వారిని లేపితివి మరి కుంటికి కాళ్ళను
చేసితివే వచ్చిన వారిని లేపితివే మరి కృతికి కాలను ఇచ్చితివే నేను పాపిని రోగిని నీవే గతి నేను పాపిని రోగిని నీవే గతి నాకు దిక్కిక లేదిక వేరెక్కడ నాకు దిక్కిక లేదిక వేరెక్కడ నాదు హృదయపు ద్వారము తెరచెదను నాదు హృదయపు ద్వారము తెరచెదను యేసు పాపపు రోగికి నీవే గతి పాపపు రోగికి నీవే గతి ప్రభు కూర్చును ప్రేమతో మూటితివి మరి దుష్టుల చెంతకు చేరితివి ప్రభు దుష్టులు ప్రేమతో మూటితివి మరి దుష్టుల చెంతకు చేరితివి నాదు పాపపు కూర్చును పారదొలి నాదు పాపపు కూర్చును పారదొలి పరిపూర్ణత నీయుము నీవే గతి పరిశుద్ధత నీయుము నీవే గతి నాదు హృదయపు ద్వారము తెరచెదను నాదు హృదయపు ద్వారము తెరచెదను యేసు పాపపు రోగికి నీవే గతి యేసు పాపపు రోగికి నీవే గతి మార్తెను లేపితివి మరి మృతుడగు లాజరు బ్రతికెను గాయ నీరు కుమార్తెను లేపితివి మరి మృతుడగు లాజరు బ్రతికెనుగా నేను చచ్చిన పాపి శరణు ప్రభు నేను చచ్చిన పాపిని శరణు ప్రభు నాకు వేరొక మార్గం లేదికను నాకు వేరొక మార్గం లేదికను నాదు హృదయపు ద్వారం తెరచితివి నాదు హృదయపు ద్వారము తెరచెదను యేసు పాపపు రోగి నీవే గతి యేసు పాపపు రోగికి నీవే గతి ప్రభు మార్గము ప్రార్థన కూర్చొని నా అందుని ధ్వనిని వింటివిగా ప్రభు పాపపు ప్రార్థన కూర్చొని నా అందుని ధ్వనిని వింటివిగా నేను పాపిని అందుని యేసు ప్రభు నేను పాపిని అందుని యేసు ప్రభు లేదు ప్రభు నన్ను దాటకు దిక్కిక లేదు ప్రభు నాదు హృదయపు ద్వారం తెరచెదను నాదు హృదయపు ద్వారము తెరచెదను యేసు పాపపు రోగికి నీవే గతి యేసు పాపపు రోగికి నీవే గతి పాట సంఖ్య 419 పాడదాం.
మాట్లాడొద్దమ్మా. పేద నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలిచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేద నరుని రూపము ధరించి కళ్ళ చేతులందు శిలలు కొట్టబడి ముళ్ళ మకుటము శిరస్సున పెట్టబడి, కళ్ళ చేతులందు శిలలు కొట్టబడి ముళ్ళ మకుటము శిరస్సున పెట్టబడి, నింద వేదన శ్రమలను సహించి యేసు చిందే తనదు రక్తముని పాపముకై దీనుడై నిన్ను పిలాచుచుండే, దీనుడై నిన్ను పిలాచుచుండే. పేద నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలిచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేద నరుని రూపము ధరించి తలవాల్చుటకు ఇల తల మెలేదు, తప్పి తీర్చుకొన నీరు దొరకలేదు. తలవాల్చుటకు ఇల తల మెలేదు, తప్పి తీర్చుకొన నీరు దొరకలేదు. కన్ను ఆదరించు వారెవరు లేరు, ప్రియ రక్షకుడు సిలువలో వేలాడి పాటు పడి నిన్ను విడిపింపను, పాటు పడి నిన్ను విడిపింపను. పేద నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలిచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేద నరుని రూపము ధరించి ప్రభు సాతాను తలను చితుకద్రొక్కెన్, పాపడాగులను రక్తముతో కడిగెన్. ప్రభు సాతాను తలను చితుకద్రొక్కెన్, పాపడాగులను రక్తముతో కడిగెన్. నీ వ్యాధిని వేదన తొలగించి నీ పారము నంది విడిపింప, సిలువలో విజయము పొందే, సిలువలో విజయము పొందే. పేద నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలిచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేద నరుని రూపము ధరించి మాయలోకమును నీవు నమ్మకుము, మనుషుల మనసు మారిపో
ప్రార్థన చేసుకుందామండి. దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన మా పరలోకపు దేవా, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ డిసెంబర్ మాసము తండ్రి అయిన దేవా 13వ దినమున మీ ప్రజల మధ్యలో చేరి ఈ రీతిగా మీ ప్రేమను బయలుపరచడానికి, వల్లించడానికి, మిమ్మల్ని హెచ్చించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. సియోను ప్రార్థనా మందిరము గుత్తి ఆర్ఎస్లో తండ్రి అయిన దేవా, నన్ను మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకొని ప్రియ సహోదరి మరియమ్మ గారు, తనను ప్రేమించి బహుమానంగా ఇచ్చిన హన్నమ్మ బిడ్డ నివేదితను బట్టి స్తుతిస్తున్నాం. ఈ కుటుంబం ద్వారా మీ ప్రేమగల మాటలు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు, మీ ప్రజలకు వినిపించడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. ప్రపంచమంతా ఈ క్రిస్మస్ నూతన సంవత్సరము ఆయా రీతులుగా జరిపించుకొనొచ్చు మీ ప్రేమను ప్రకటిస్తూ ఉంటుండగా, వారందరితో పాటు మేము కూడా మీ జీవపు మాటలు మీ ప్రజలకు తెలియపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఎవరైతే ఈ శబ్ద తరంగాల ద్వారా మీ ప్రేమగల మాటలు వింటున్నారో వారిని కనికరించుము. ఈ కాలనీ వాసులు ఎవరైనా శాంతి సమాధానము నెమ్మది లేకుండా ఉంటున్నట్లయితే వారికి శాంతి సమాధానం అనుగ్రహించము ఈ మాటలు, ఈ పాటలు వినుట ద్వారా. అదే రీతిగా ఎవరైనా మారు మనస్సు లేకుండా ఉన్నట్లయితే వారి హృదయంలో కార్యము జరిగించము. ఎవరైనా అనారోగ్య పరిస్థితిలో ఉంటున్నట్లయితే వారిని ముట్టి స్వస్థపరచుము. ఎవరైనా చెప్పుకోలేనటువంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నట్లయితే వారి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు తీసి శాంతి సమాధానము నెమ్మదిచ్చి సిలువలో మీరు కార్చిన రక్తం యొక్క శక్తి, పరిపూర్ణత ఎంత గొప్పదో రుచించడానికి సహాయపడము. మీ దాసుని కూడా స్వాధీనంలో ఉంచుకోనము. మేము గడిపే సమయం ఎంతో దీవెనకరమైనదిగా ఉంచుము. మేము ఈ కూడిక పెట్టుట ద్వారా ఈ గృహానికి, ఈ కాలనీ వాసులకు నెమ్మది, శాంతి, సమాధానము, పరిశుద్ధత అనుగ్రహించుము. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానిస్తూ వద్దాం. రండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనము, 14వ వచనము అందరం కలిసి చదువుదాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 10, 14 వచనాలు మాత్రము అందరం కలిసి చదువుదాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు తన భాగాన్ని, వాక్యలేఖన భాగాన్ని దీవించునుగాక. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ కాలనీలో ఉన్నటువంటి మీ అందరికీ శుభములు కలగాలని కోరుతూ ఉంటున్నాం, ఆశిస్తూ ఉంటున్నాం. ఈ 2024 సంవత్సరము జనవరి మొదలుకొని
చివరి మాసం వరకు దేవుడు కాపాడుతూ వచ్చినాడు. అనేకమైన కష్టములు, దుఃఖములు, బాధలు, కన్నీటి పరిస్థితుల్లో నుండి విడిపించి నూతన సంవత్సరాన్ని ముందుంచినారు. అయితే ప్రపంచమంతా కూడా క్రిస్మస్ జరుపుకుంటా ఉంది. ప్రపంచమంతా భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ క్రిస్మస్ దినాన్ని జరుపుకుంటా ఉన్నాయి. అయితే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా వ్రాయబడుతూ వచ్చింది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రియులారా, మానవుడు అనేకమైన భయాలు కలిగి ఉండేవాడుగా ఉంటున్నాడు. అనేకమైన భయాలతో పాటు మరణ భయం కూడా ఒకటి ప్రత్యేకమైనది. కాబట్టి లోకము పుట్టినప్పటి నుండి మానవుడు ఈ లోకములో నిర్మించబడినది మొదలుకొని కొంతకాలము భూమి మీద శాంతి, సమాధానము, నెమ్మది ఉంటూ వచ్చింది. దేవుడు ఒక మాట చేత సర్వ ప్రపంచాన్ని సృష్టించినాడు. తన హస్తముల చేత నరుణ్ణి చేసినాడు. తన స్వరూపమందు, దేవుని స్వరూపమందు నరుణ్ణి చేసినాడు. దేవుడు నరునికి ఒక ఆజ్ఞనిచ్చినాడు. ఆ ఆజ్ఞను మీరుట ద్వారా నరుడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. తానే కాదు, తనతో పాటు భూమి మీద సృష్టింపబడిన ప్రతి దానికి శాపము తీసుకొచ్చాడు. అంతేకాదు, మొదటిగా భయపడినటువంటి మానవుడు, మొదటిగా సృష్టింపబడినటువంటి మానవుడే. కారణం ఏంటనగా, దేవుని ఆజ్ఞను మీరి తినకూడదనిన ఫలము తిని దేవుని ఆజ్ఞను మీరుట ద్వారా నరునిలో భయము ఏర్పడింది. నేటి వరకు ఆ భయము మానవుణ్ణి వెంబడిస్తూ ఉంది. ఈ దినం వరకు కూడా భయపడని మానవుడు అంటూ లేడు, ఉండడు కూడా. మనతో పాటు, నరునితో పాటు అన్ని జీవజంతువులకు, అనగా ప్రాణముతో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా భయం ఉంటుంది. అది మరణ భయం, లేక ఆయా రీతుల భయం. అయితే దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం, భయపడకుడి. ఈ శుభవర్తమానము 2024 సంవత్సరాల క్రితము నరునికి జీవముగల దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతూ భయపడకుడి అని సెలవిస్తూ వచ్చినాడు. ఎందుకు భయపడకూడదు? ఎందుకు భయపడకూడదనగా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం, శుభ వర్తమానం. ప్రజలందరికీ, ఒకరికి కాదండి. లోకములో శరీరుడుగా జన్మించిన ప్రతి వ్యక్తికి కూడా సంతోషకరమైన శుభవర్తమానం. ఏమి, మానవునికి సంతోషం లేదా? మానవుడు సంతోషించట్లేదా? అవును, కొంతకాలం సంతోషిస్తున్నాడు. తాగి సంతోషిస్తున్నాడు, సినిమాలు చూసి సంతోషిస్తున్నాడు, ఆయా రీతులుగా సంతోషిస్తున్నాడు. అది కొద్ది కాలం ఉండేది. కానీ ప్రజలందరికీ, ఒకరు కూడా కాదు, ఈ భూమి మీద ఎంతమంది జన్మించారో వారందరికీ కలగబోయే నార్మల్ సంతోషకం కాదది, మామూలుది కాదు. మహా సంతోషం, ఉన్నతమైన సంతోషం. ఎప్పుడైనా పొందావా? గొప్ప సంతోషం ఎప్పుడు కలుగుతుంది? ఉదాహరణకి, ఎవరికైనా
కొన్ని లక్షల రూపాయలు అప్పున్నాం అనుకోండి. ఉదాహరణకి ఎవరికైనా కొన్ని లక్షల రూపాయలు అప్పున్నాం అనుకుందాం. అయితే ఒక్క మాట, ఉదయకాలంలోనే ఆ అప్పిచ్చిన అతను మీ ఇంటికి వచ్చి నీ ఒక్క రూపాయి ఇవ్వడానికి వీల్లేదు అన్నాడు అనుకోండి. సినిమా చూసినంతకంటే ఎక్కువ సంతోషం ఉంటుందా లేదా? ఇక మహా సంతోషం. ఉట్టి 10 రూపాయలు లేక 50,000, ₹1,00,000 కాదు, లక్షల రూపాయలు. ఆ వ్యక్తి నీ దగ్గరికే వచ్చి నువ్వు ఒక్క రూపాయి ఇవ్వకు, ఇంకా నువ్వు జీవితకాలం అంతా నెమ్మదిగా ఉండు అంటే ఎంత సంతోషం ఉంటుంది? దానికంటే కూడా ఎక్కువ సంతోషం. ఎందుకు? ఇది ప్రజలందరికీ కలగబోయే గొప్ప సంతోషం. ప్రియులారా, భయం అనేది నరునిలో నేటి వరకు ఏలుబడి చేస్తూ ఉంది. అది మరణ భయం. అనేకమైన భయాలు ఉన్నాయి. అతి భయంకరమైనది ఏంటనగా మరణ భయం. మరణించడమే కాదు, మరణించిన తర్వాత అందరికీ తెలిసిన సత్యం ఏంటనగా పాతాళము, నరకము, అగ్నిగుండము. మనం చేసిన పాపములకు అగ్నిగుండం ఉన్నదని తెలుసు. మన పుట్టుక సరి అయిన విధానంలో ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ ప్రియులారా, మరణించేటప్పుడు మాత్రము స్వర్గం వెళతానో నరకానికి వెళ్తానో అనే భయం. కాబట్టి ఈ భయమును పోడగొట్టుట కొరకాయ యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితము నరావతారిగా ఈ లోకములో జన్మించి మానవుని పాప పరిహారార్థమై కలవరి శిలువలో రక్తమును గార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆ రక్తం ద్వారా మానవునికి క్షమాపణ, భయము లేని జీవితం, అనగా స్వర్గం ఇవ్వడానికి, పరలోకం ఇవ్వడానికి. ప్రియులారా, కాబట్టి మొదటిగా చూస్తూ వచ్చినాం, భయపడకుడి. దేనిని బట్టి భయపడుతున్నావో ఈ సాయంత్రం వేళలో ప్రియా సహోదరుడా, సహోదరి, అనేక భయాలున్నాయి. అయ్యా పాస్టర్ గారు మీకు లేదా? నాకు కూడా ఉంది. అయితే ఈ లోకాన్ని వదిలిపెట్టిన తరువాత స్వర్గం, పరలోకం, నిత్యరాజ్యం వెళతాననే ఒక నిరీక్షణ ఉంది. ఇక భయం లేకుండా వెళ్ళిపోయింది. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఈ సెలవిస్తూ ఉంది. ఏమయ్యా బైబిల్ ఎటువంటిది? ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథము పాపమును చూపిస్తుంది. పాపమును చూపిస్తూ ఉంది. పాపమును ఒప్పింపజేస్తూ ఉంది. పాపమును క్షమిస్తుంది. పరలోకం ఇస్తుంది. ఆ మార్గం చూపిస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము పాపమును దాచుకోదు. పాపమును చూపిస్తుంది. పాపమును ఒప్పింపజేస్తుంది. పాపమును క్షమిస్తుంది. పరలోకము చేరుస్తుంది. అదే ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. ఆ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా వాక్కు ద్వారా జన్మించినాడు. ఈ వాక్కు ద్వారా జన్మించినప్పుడు దూత సెలవిస్తూ ఉంది, భయపడకండి. ఏ నరుడు చెప్పట్లేదు, ఇది దేవుని దూత చెప్తా ఉంది. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఆ సంతోషకరమైన మహా సంతోషం అయితే మహా సంతోషం గురించి చెప్పట్లేదు, కానీ ఎప్పుడు కలుగుతుంది ఆ మహా సంతోషం? 14వ వచనంలో చూడండి. చదువునానా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులు. చూడండి, దేవునికి ఇష్టలైనటువంటి మనుషులు అంటే నీవు ఇష్టం లేదా?
ఇప్పుడు ఉదాహరణకి తల్లిదండ్రి గర్భంలో మనం జన్మించినాం. మీ మమ్మీ డాడీకి ఇష్టలైన పిల్లలకు ఆస్తి రాసిస్తారంటే పుట్టినోడికి ఎట్టాగైనా ఇష్టడైనా ఇష్టడు లేకున్నా కంపల్సరీ రాసియాల్సిందే. దేవునికి ఇష్టడెవరు? ఆయనకి ఇష్టలైన వారికి మాత్రమే సమాధానం. ప్రియులారా, ఎవరు ఆయనకి ఇష్టలు? ఎంత ఉన్నతమైన మాట! మానవుడు సమాధానం, పీస్, నెమ్మది. తల్లి గర్భంలో నుండి చిన్న బిడ్డ జన్మించగానే హాయి అన్నారు. హాయి లేదురే బాబు, ఇక్కడ పుట్టావు, ఈ లోకంలో జన్మించావు, పుట్టినది మొదలుకొని ఈ లోకాన్ని వదిలిపెట్టే వరకు హాయి అనేది లేదు, శాంతి లేదు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము కొరకు ఎన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు మానవుడు. భయపడకుడి, ఆయనకిష్టులైన వారికి సమాధానము అనుగ్రహించిన కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినాడు. యేసు అనగా రక్షకుడు. అయితే నేను రక్షణ గురించి చెప్పట్లే, మహా సంతోషం గురించి చెప్పట్లే, అంతేకాదు శిశువు పుట్టిన దాని గురించి చెప్పట్లే. కానీ ఒక మాట ప్రియుడా, ఈ సాయంత్రం వేళలో కొన్ని నిమిషాలు ఈ మాటలు విను. నీవు పుట్టినది మొదలుకొని నేటి వరకు ఇటువంటి మాటలు విన్నావో లేదో నాకు తెలీదు. అయితే బహుకాలము ప్రార్థించిన సమయాన్ని బట్టి దేవుడు నిన్ను ప్రేమించి ఈ మాటలు అనుగ్రహిస్తా ఉన్నాడు. నీవు నశించుట దేవునికి ఇష్టము లేక, నీవు నిత్య నరకమునకు వెళ్ళుట దేవునికి ఇష్టము లేక, నీవు అగ్నిలో కాలుట దేవునికి ఇష్టము లేక, పాతాళములో యాతన పడుట దేవునికి ఇష్టము లేక, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. మనం ఎక్కడున్నాం? భూమి మీదనే ఉన్నాం కదా, ఆకాశంలో ఉన్నామా? ఇక్కడుండక చంద్రమండల యాత్రలో స్థలం సంపాదించుకున్న నీళ్ళు లేవు, ఎంత పొలం పండిద్దామన్నా ఏమీ లేదు, గాలి కొనుక్కోవాలి, ఇక్కడ నుండి కొనుక్కొని వెళ్ళిపోవాలి అక్కడికి. ప్రియుడా, ఆయనకిష్టులు ఎవరు? చూద్దామా? ఒక్క మాట చూద్దాం రండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. ఒక్క మాట చూద్దాం, సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒకటే మాట చూద్దాం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. మూర్ఖుడెవడు? మూర్ఖులంటే మనకు తెలుసు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. అర్థం కాదు ఎంత చెప్పినా మూర్ఖునికి. ఒరే గుంతుంది నాయనా అంటే గుంతులైనా దుంకుతా నేను అంటాడు. బాబు అది మంచిది కాదంటే మూర్ఖుడు ఏం చేస్తా అంటాడు? చెప్పింది వినడు. అరే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు ఎందుకు నానా? వినడు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. ఎంత చక్కటి! ఆయనకిష్టులైనటువంటి ప్రజలకు భూమి మీద సమాధానం. యథార్థవంతులు మాత్రమే ఇష్టం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి పక్కకి పాస్టర్ గారు ఉండొచ్చు, లేక మీ ఇంటి పక్కకు క్రైస్తవులు ఉండొచ్చు, లేక ప్రతిసారి బైబిల్ పట్టుకొని వెళ్తుండొచ్చు, కానీ ఆయనకిష్టులు ఎవరనగా యథార్థవంతులు మాత్రమే ఆయనకు ఇష్టలు. లోపల ఒకటి బయట ఒకటి. లోపల హింసించాలని, లోపల దుష్టత్వం చేయాలని, లోపల ఎవరినో తిట్టాలని, లోపల ఏదో పెట్టుకొని పైకి యథార్థంగా యాక్షన్ చేసేవారికి ఆయనకి ఇష్టలు కాదంట. సమాధానం ఎవరికి దొరుకుతుందనగా యథార్థవంతులకు సమాధానం. దేవునికి ఇష్టలు ఎవరనగా యథార్థవంతులు మాత్రమే. ఎవరండి? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. యథార్థవంతులు దేవునిని చూచెదరు. యథార్థవంతుడు ప్రియుడా, సహోదరి, సహోదర,
ఈ సాయంత్రం వేళలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకిష్టులు ఎవరనగా యథార్థవంతులు. మొదటి మానవుడు యథార్థత కోల్పోయినాడు. దేవుని స్వరూపమందు పుట్టినటువంటి మానవుడు యథార్థతను కోల్పోయినాడు. తద్వారా మరణము సంభవించింది, పాపం వచ్చింది భూమి మీదకి. తిరిగి యథార్థవంతుడు ఏమైనా దొరుకుతాడా అని చూశాడు. ఎవరు కూడా భూమి మీద కనబడలేకపోయినారు. అయితే భూమి మీద ఏమని రాసి ఉందండి? ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. భూమి మీద ఎటు తిరిగినా నీవు నేను దేవునికి ఇష్టంగా ఉంటే ఆటోమేటిక్ ఏమి దొరుకును? సమాధానం. సమాధానం అంటే ఆన్సర్ కాదు, పీస్, నెమ్మది, శాంతి. ఈ శాంతిని సంపాదించుకోవడానికి ఎన్నో లక్షలు పెట్టి ఎటెటో తిరుగుతూ ఉన్నాం, ఎన్నో కోట్లు పెట్టి తిరుగుతూ ఉన్నాం. ఎవరిస్తారు? ఎంత డబ్బు పెడితే దొరికిద్ది ఇది? ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది డబ్బు పెడితే దొరికేది కాదు. ఇది నీవు నేను ఉన్న స్థలంలోనే పొందగలిగేది. ఇది దేవాది దేవుడే ఆ శాంతి సమాధానం ఇవ్వడానికి కొరకై పరలోక రాజ్యం నుండి దీనుడిగా దరిద్రుడుగా ఈ లోకంలో జన్మించి ఆయనకిష్టులైనటువంటి ప్రజలకు భూమి మీద సమాధానం. ఎటువంటి సమాధానం అండి? ఎటువంటి సమాధానం చూద్దామండి. ఒకటే మాట చెప్పా, ఆయనకిష్టులైన బిడ్డలకు భూమి మీద సమాధానం. మొదటిగా యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. పాస్టర్ గారి దగ్గర యథార్థత లేకపోయినా దేవునికి ఇష్టడు కాడు. ఎంత ఎగిరెగిరి చెప్పినా ఆయనకి ఇష్టడు కాడు. ఓపెన్ హార్ట్. యథార్థత అనేది దేవుడు ప్రియముగా కోరుకున్నది. యథార్థత అనేది వారి ప్రార్థన జీవము గల దేవుడు వినేవాడుగా ఉంటున్నాడు. ఎంత ఉన్నతమైన మాట చెప్పాడు చూడండి. కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి మనం ఎక్కడో ప్రార్థన చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, ఏదైనా ఒక వ్యక్తి మీద పగ పెట్టుకొని దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఇక్కడ చేసి ఆయన విననంటున్నాడుగా. దేవుని యొక్క ప్రేమ ఎట్లా వెల్లడిపరచబడుతుందో చూడండి. దేవుడు యథార్థవంతుడు, ఆయనకి ఇష్టమైన వాడు కూడా యథార్థవంతుడే. అటువంటి యథార్థవంతుడికి మాత్రమే అటు రాసింది కదా, భూమి మీద ఆయనకిష్టులైన వారికి మాత్రమే సమాధానం ఉంటుంది. అంటే నేను ఇష్టం లేదా? నువ్వు ఇష్టమే, కానీ నువ్వు యథార్థవంతుడవైతే నీకు దేవుడికి ఇష్టం. రండి, ఏం సమాధానం చూద్దాం. ఈ సమాధానం పొందడానికి కొరకై నరుడు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ సాయంత్రం వేళలో ఈ ప్రేమగల మాటలు నీ కొరకై నా కొరకై 2024 సంవత్సరాల క్రితమే రాశాడు. 2024 సంవత్సరాలకే ఈ శుభవర్తమానం నీ కొరకై నా కొరకై వచ్చింది. 2024 సంవత్సరాల క్రితమే భయపడకమన్నాడు. 2024 సంవత్సరాల నుండి ఇంకా భయం కలిగి ఉన్నావు. తల్లి గర్భంలో జన్మించినది మొదలుకొని భయమే. ఆ భయము ఆయనకిష్టులైన వారికి సమాధానం కలగజేసేదిగా ఉంది. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఈ సమాధానము ఎవరి ద్వారా దొరుకుతుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం అండి. సమస్తమును ఆయన మనలను క్రీస్తు ద్వారా, చూడండి, ఆయన అనగా తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త యేసు క్రీస్తు ప్రభు, నేడు రక్షకుడు క్రీస్తు యేసు ప్రభు వారు మీ కొరకు పుట్టి ఉన్నాడు. క్రీస్తు ద్వారా 5:10. నేను మొదటి కొరింథీ తీస్తాను, చదువునానా? 2 కొరింథీ 5:10.
లేదా? సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించినాడు. ఈ దినములు నాకు అనుగ్రహించినాడు కాబట్టి నేను చెప్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా సమాధానం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడు, దేవుని చేత అభిషేకింపబడినటువంటి క్రీస్తు ద్వారా మాత్రమే సమాధానం. ఎంత చక్కటి మాట అండి! క్రీస్తు అనే పేరు పలకడానికి సిగ్గుపడుతున్నామా? ప్రియులారా, ఒక క్రీస్తు ద్వారా మాత్రమేనంట. చూడండి, ఎందుకు క్రీస్తు ద్వారా అనగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, వాక్కు ద్వారా జన్మించినాడు. నోటి వాక్కు ద్వారా జన్మించినాడు. ఆయన జీవము గల దేవుని చేత అభిషేకింపబడిన వాడుగా ఉన్నాడు. అభిషేకింపబడినటువంటి మానవుడు. మొదటి మానవునికి ఇవన్నీ ఇచ్చాడు, కానీ యథార్థత లేకుండా, సరైన విధానంలో ఒప్పుకోకుండా దేవునికి తిరుగుబాటు చేసి మరణాన్ని తెచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు జీవాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి మొదటి మాటగా చూస్తూ ఉంటున్నాం. మొదటి మాటగా సమస్తమును దేవుని వలననైనవి. భూమి మీద ఉన్న ప్రతిది కూడా దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని, అనగా 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టి ఆ మధ్యవర్తి ద్వారా దేవునితో సమాధానపరుచుకొని తనతో ఉండాలని దేవుడు ఇష్టపడుతూ వచ్చిన. ఉదాహరణకి తండ్రి కుమారుడు గొడవ పెట్టుకున్నాడు. తండ్రితో సమాధాన పడాలంటే ఏం చేయాలా? మధ్య ఒక వ్యక్తి అవసరము. డైరెక్ట్ వెళ్ళలేడు. ఆ దేవాది దేవుడే నరరూపం దాల్చుకొని ఈ లోకానికి వచ్చాడు. ప్రియుడా, క్రీస్తు ద్వారా ఈ సమాధానం పొందగలవు. వేరొక దేని ద్వారా పొందలేవు. రెండవ మాటగా చూస్తూ వద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం నుండి చదువుతా ఉన్నాను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవి అయినను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయను. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా సమాధానం. అనేక సార్లు ఎన్నో రక్తాలు చిందించుంటాం. మొదటిగా ఆయనకు ఇష్టలు ఎవరనగా యథార్థవంతులు. ఎప్పుడైతే యథార్థంగా ప్రవర్తించి యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా నీ హృదయంలో స్వీకరించినట్లయితే, ఆయన మన కొరకై రక్తము చిందించినాడని నమ్మినట్లు కాదు, చిందించాడు. దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం, కోళ్ళ యొక్క గొర్రెల యొక్క రక్తం ద్వారా విమోచన దొరకదు, క్షమాపణ లేదు, సమాధానము లేదండి. ఇది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానం. భూమి మీద జనులందరికీ సమాధానం. దేవుడు భూమి మీద జన్మించిన ప్రతి నరునికి సమాధానం ఇవ్వాలని ఇష్టపడ్డాడు, కానీ వేరేది ఇష్టపడలే. ఈ సమాధానం ఎవరి ద్వారా దొరుకుతుందనగా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. రెండవదిగా యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఏం చేసినాడనగా, మనకు రావలసిన శిక్ష అంతా కూడా ఆ శిలువ పైన మోసి మన కొరకై రక్తమును గార్చినాడు. మానవుడు చేసిన పాపమునకు మానవుడే బలి కావాలి. ఆ మానవుడు పాపి అయిన వాడు ఉండకూడదు, పరిశుద్ధుడుగా ఉండాలి. కాలువలో
మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి, మురికి నీళ్ళతో కడిగితే కాలువ ఏం శుభ్రం అవుతుంది? మంచినీరు కావాలి. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు అభిషేకింపబడిన వాడై ఆ పరిశుద్ధ రక్తం ద్వారా నిన్ను నన్ను కడగడానికి ఇష్టపడి నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. భూమి మీద ఆయనకి ఇష్టలైన వారందరికీ సమాధానం. ఒక్కటే మాట చూసాం, యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. ఈ భూమి మీద జన్మించి యథార్థవంతుడుగా లేకపోతే, యథార్థవంతుడు అంటే అర్థం ఏంటి? పాపం చేశావు, అయ్యా పాపం చేశానయ్యా, ఏదో చెడు పని చేశావు, మన తలంపులు మంచివి కావు, మన దృష్టి మంచిది కాదు, కళ్ళు బాగానే ఉన్నాయి కానీ మంచిది కాదే. కళ్ళు చూస్తాయి, మెదడుకు టెలిఫోన్ కాల్ చేస్తుంది, శరీరము పనిచేస్తుంది. కరెక్టేనా? కళ్ళు చూస్తాయి, ఇవి ఎవరి మనకు తెలియకుండానే కళ్ళు చూస్తాయి, మెదడుకి మెసేజ్ పంపిస్తుంది, శరీరము పనిచేస్తుంది. ఇంకా తర్వాత ఇక ఉంటుంది, ఇక మన చెడ్డ పేరా మంచి పేరా ఏ పేరా. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు నేను నరమాతృలంగా ఈ లోకంలో జన్మించాం. దేవుడు నీకు సమాధానం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మనకి ఈ సమాధానము ఎక్కడో వెళ్ళి సంపాదించుకోవాల్సిన అవసరమో లేదు, ఉన్న చోటనే. యేసు ప్రభువా నన్ను కనికరించయ్యా, భూమి మీద ప్రజలకు సమాధానం ఇవ్వడానికి, మీకు ఇష్టలైన వారికి సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చావు. నీవు కూడా దేవునికి ఇష్టడుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎన్ని పొరపాట్లు చేశావో, ఎన్ని అపవిత్రమైన కార్యాలు చేశావో నీ హృదయానికి నీ మనస్సుకు తెలిసినన్నా ఎంత ప్రేమగల దేవుడు. ఆ దేవునితో నీవు ఉండాలని, ఆయన స్వర్గములో నీవు ఉండాలని, ఆయన నిత్యరాజ్యములో నీవు ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఇది డబ్బుతో దొరికేది కాదు, యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా మాత్రమే దొరుకుతుంది. మూడవ మాటగా రండి, ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం అండి. 3:15 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకనుకే మీరొక శరీరముగా పిలువబడితిరి. ప్రియ సహోదరుడా సహోదరి, 15వ వచనంలో చూస్తూ ఉంటున్నాం, క్రీస్తు అనుగ్రహించు సమాధానం అనగా ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును ద్వారానే మనము సమాధానము ఆయన ఇస్తేనే అని. ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర చెక్ ఉంది అనుకుందాం. ఒక వ్యక్తి నీకు డబ్బులు ఇచ్చేది ఉంది, చెక్ ఇచ్చాడు. ఏ చెక్కు? బ్యాంక్ చెక్కు ఇచ్చాడుగా, చెక్కు బ్యాంక్ ఎదుగా. షాప్లోకి వెళ్ళి ఈ చెక్కు తీసుకొని నాకు డబ్బులు ఇయ్యి అంటే ఇస్తాడా? క్రాస్ కొట్టాలా? ఉట్టి పేరు రాస్తే కాదు, మళ్ళీ కూడా చెప్తాను, అకౌంట్ పే, ఏసీ పే. ఎవరు అనుగ్రహించాలా? ఏ బ్యాంక్ ఉందో అదే బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలా. ఇంకో బ్యాంకులో పెడితే లేట్ అవుతుంది, వెంటనే రావు. నాకు తెలిసిన కాడి ఎవరికి దొరుకుతుందంటే సమాధానం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, ఆయన రక్తం ద్వారా ఆయన అనుగ్రహిస్తేనే. నీపైన నాపైన అనుగ్రహం చూపి జీవాధిపతి అయినటువంటి దేవుడు నరరూపము దాల్చుకొని లోకానికి వచ్చాడు. దరిద్రుడుగా వచ్చాడు, రాజుగా రాలేదు. ఆయన శిశువే, బట్ హీఈస్ కింగ్. ఆయన శిశువే, ఆయన రాజు. ఆయన శిశువే, పశువుల పాకలోనే పడుకున్నాడు కానీ భూమి ఆకాశములను సృజించినవాడు.
ఆయన శిశువే, పశువుల పాకలోనే పడుకున్నాడు. సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన శిశువే, కన్యమరవియ గర్భంలోనే పుట్టాడు. కానీ భూమి ఆకాశములను సృజించినవాడు. ఎటువంటి అనుగ్రహం ఇది! ఆయన అనుగ్రహమును బట్టి యేసుక్రీస్తు వారిని మనకిచ్చాడు. ఆయన రక్తం ద్వారా సమాధానం, క్రీస్తు ద్వారా సమాధానం. ఆయన అనుగ్రహిస్తేనే సమాధానం. ఎవరికి అనుగ్రహిస్తాడు? యథార్థవంతులకి అనుగ్రహిస్తాడు. 3 మాటలు. నాలుగవ మాటగా చూస్తూ వస్తామండి. 4వ మాటగా రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనమండి. 5:10. ఏలయనగా శత్రువులమయ్యుండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. యేసుక్రీస్తు ప్రభువారిని మనకి లోకములకు అనుగ్రహించినాడు. చనిపోయి సమాధి చేయబడి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినాడు. తద్వారా మనకేమొచ్చింది? సమాధానం. మనం చనిపోతే లేసామా? ఇంకెప్పుడు లేవాలా? ఎంత ఏడ్చినా లేవము. ఎంతమంది భూమి మీద చనిపోయిన వారు లేరండే. ఇంకా ఒక ఉదాహరణ చెప్పాలనిపిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, కూతుర్లు వస్తారంట. మంచిగా ఉన్నప్పుడు రారు, కానీ ఇక చనిపోతున్నారు. ఇక చనిపోయిన ముందు వచ్చి, అమ్మా ఒక ముచ్చట నాలా చెప్పలేకపోతివి. దేనికి ఏడుస్తారు వాళ్ళు? ముక్కు పుల్లు ఎక్కడ పెట్టావు? బంగారం ఎక్కడ పెట్టావు? ఇదే సమాధానము. తర్వాత బ్రతికున్నప్పుడు మంచి నీళ్లు పోయిన ఒక కొడుకు వస్తాడంట. నాన్న ఒక ముచ్చట నాన్న చెప్పలేకపోతివి. ఎవడెవడికి అప్పులు ఇచ్చావో, బ్యాంకులు ఎంత పెట్టావో, ఇదే సమాధానము. ఎంత డబ్బున్నా సమాధానం లేదు. ఎంతమంది పిల్లలున్నా సమాధానం లేదు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు సమాధానం ఉందా? చెప్పలేడండి. ఆ శాంతి కొరకే, సమాధానం కొరకే నరుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ప్రియుడా, ఈ కుటుంబం ద్వారా, ఈ కాలనీలో దేవుడు నిన్ను ప్రేమించి అనుగ్రహిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా సమాధానమే కాదు, రక్షణ కూడా ఉంది. నిత్య నరకం నుండి రక్షింపబడతావు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన మరణము ద్వారా మనం మరణం ద్వారా ఎవరికి సమాధానం ఇస్తాం చెప్పండి? మనం చనిపోతే ఎవరికి సమాధానం? ఎప్పుడైనా మన బంధువులు, ఉదాహరణకి ఎవరికి సమాధానం ఉంటుందో నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీ డాడీ మమ్మీ బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు, లోపల బాధ ఉంది, ఎప్పుడు పోతారా అని. ఒకవేళ జీవితకాలం అంతా ఆయనకు పరిచర్య చేసి ఆయన పోయిన తర్వాత ఏడుస్తూ ఉంటాము. ఎందుకు ఏడుస్తా? పోతే పోయినావులే అని మనసులో ఉంటుందిగా, యథార్థతలే. అప్పుడు కూడా సమాధానం ఉంటుందా? 4 రోజులకు మళ్ళీ మొదలవుద్ది. 4 రోజులకు మళ్ళీ మొదలవుద్ది. ప్రియులారా, మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, యేసు ప్రభువారి రక్తం ద్వారా, ఆయన అనుగ్రహం ద్వారా, ఆయన మరణము ద్వారా నరునికి ఏంటండి? సమాధానం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడయ్యున్నాడు. చివరిగా ఒక మాట చూచి ప్రార్థన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ 2:14 అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన దేశమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును
తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి, చూసారా, తండ్రితో అనగా జీవము గల దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవునితో సమాధానపరిచి ఒకటి చేసినాడంట. అనగా ఎక్కడి నుండి వచ్చావో, నీ ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో, నువ్వు ఎక్కడ నిర్మించబడ్డావో, నువ్వెవరి ద్వారా ఈ భూమి మీద జన్మించావో, ఆ దేవునితో ఏకత్వం ఎంత గొప్పతనం! ఈ సమాధానము సజీవుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహించినాడు. భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన, ఇది మహా సంతోషము కదండి. భూమి మీద జన్మించినది మొదలుకొని ఈ లోకాన్ని వదిలిపెట్టే వరకు కూడా ఎంత ధనమున్నా, ధాన్యమున్నా, పిల్లలున్నా, ఇండ్లున్నా, ఎప్పుడు నెమ్మది కలిగి ఉన్నావు? ఎప్పుడు సమాధానం ఉన్నావు? ఈ సమాధానం కొరకు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు? భూమి మీద ఎంతమంది పుట్టినా కానీ ఈ సమాధానము దొరకదు. ఒక వ్యక్తి ద్వారానే దొరుకుతుంది, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎందుకు పుట్టాడు? భయపడకుడి అని ఎందుకు చెప్పాడనగా సమాధానము ఇవ్వడానికి కొరకు. ఆయన సమాధానమును కోరుతున్నావా? క్రీస్తు ద్వారానే. క్రీస్తే అనుగ్రహిస్తాడు, క్రీస్తు రక్తం ద్వారానే. అంతేకాదు, ఆయన మన సమాధానమయ్యుండి మన కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. తండ్రితో ఐక్యం, పరలోకము, స్వర్గము, అది చూచే బాధ్యత, అక్కడుండే బాధ్యత. లోకములో చనిపోతావని తెలుసు కానీ స్వర్గం వెళ్తావని నీకు తెలియదు. లోకములో చనిపోతావు, ఒకటి మాత్రం తెలుసు, సమాధి చేస్తారని. ఆత్మ ఎక్కడికి వెళ్తుందో నీకే తెలియదు. నువ్వు యథార్థవంతుడివై నీ కొరకై, నా కొరకై 2024 సంవత్సరాల క్రితము జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట ప్రపంచంలో ఎక్కడ చూచినా, నువ్వెవరిని ధ్యానించినా, ఎటువంటి వారి గురించి చదివినా సమాధానం అనుగ్రహించడానికి ఎవరు పుట్టలేదు, ఒక్కడే పుట్టాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ప్రభు అయిన యేసువారు ప్రేమాపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఆయన యొద్దకు రా, సమాధానం పొందుతావు. నీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. ఒక 2 సహోదరులు, 2 సహోదరీలు ప్రార్థన చేయండి. బయట ఉన్నవారు కానీ, లోపల ఉన్నవారు కానీ, 2 ఈ కుటుంబం కొరకు, మరి అక్క, అదే రీతిగా అన్నమ్మ, నివేదిత కొరకు. ఒకవేళ పేర్లు గుర్తులా లేకపోతే స్లిప్ తీసుకోండి. ఒక 2 సహోదరులు, 2 సహోదరీలు ఈ కుటుంబం కొరకు, ఈ మాటలు విన్న దేవుని బిడ్డల కొరకై ప్రార్థన చేయండి. నిన్ను దేవుడు శాంతి మార్గమును వారెరుగరా, నేను దుష్టులకు నెమ్మది లేదనెను దేవుడు. శాంతి మార్గమును వారెరుగరా, నేను మారు మనసు పొందితే వారికి దొరుకు సమాధానము. మారు మనసు పొందితే వారికి దొరుకు సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. ఇష్టులైన మనుషులకు సమాధానము, దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. ప్రేమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, జీవం గల యేసు క్రీస్తు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామమున సాయంకాల సమయంలో మరి ఒకసారి ప్రభువా, మరి క్రీస్తు పుట్టుకను ఆధారం చేసుకొని ప్రభువా, మరియక్క గారి ఈ ప్రాంతంలో మరియమ్మక్క గారి గృహములో సంఘముగా చేరి ప్రభువా, ఈ రీతిగా నేను గూర్చి, శిలువను గూర్చి ప్రభువా, నీ జన్మమును గూర్చి ధ్యానించడానికి మీరు చూపిన కృప కొరకై
వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దయల తండ్రి, నిజంగా మీరు పుట్టుక ద్వారా లోకంలో ఉన్న మానవులకు అందరికీ దేవా గొప్ప మహా సంతోషకరమైన మరి ప్రభువా సంతోషము సమాధానము కలిగింది. అలాగే దేవా మీరు శిలువ మరణం ద్వారా మాకు సమాధానము కలిగింది. అలాగే మీరు సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా దేవా లోకంలో ఉన్న మానవులకు అందరికీ మాకును సమాధానం కలిగింది. దేవా చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తమైన గొప్ప సంతోషము సమాధానం కేవలము మీ ద్వారా ప్రభువా కలిగిందని మీరు మాట్లాడుతూ వచ్చిన మాట కొరకై వందనాలు. ప్రభువా ఈ ప్రాంతంలో ఎవరైతే ఈ వాక్యమును విన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొను దేవా తండ్రి, నీ గొప్ప సమాధానం పొంది దేవా నిత్య జీవనకు వారసులవుటకు సహాయం చేయండి. దయల ప్రభువా ఎవరైతే వింటున్నారో వారందరినీ వారి కుటుంబాల నుండి ప్రతి అక్కరను తీర్చండి. వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, వారి చదువులను దేవా దీవించుము, ఆశీర్వదించుము, సహాయం చేయము. అలాగే మా ప్రియమైన తండ్రి మరియమ్మ అక్క కొరకై ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యంలో సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభువా, కనికరించండి, కృప చూపించండి. అన్నమ్మ గారికి నివేదిత పాప కొరకై ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. నివేదిత చదువులో తోడండి, కాపాడుతురండి. దయల ప్రభువా అన్నక్క కూడా దేవా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. దినదినము ఆత్మీయంగా అంతకంతకు వర్ధిల్లి ప్రభువా దేవుని మందిరంలో నైనా తండ్రి సర్వ సమృద్ధి చేత వారు నింపబడుటకు సహాయం చేయండి. దయగల ప్రభువా కృప చూపించండి. ఇట్లు సంఘము ద్వారా వారి కుటుంబంలో చేసే ప్రతి ప్రార్థన పైన నీ ముద్ర వేయమని వేడుకొంచున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. కుటుంబంలో ప్రతి అవసరత అక్కర్లన్నీ కూడా తీర్చండి. దేవా ఏ కొరత లేకుండా సహాయపడండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపించుకుంటూ దేవాములు మేము తగ్గించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సహోదరి చేయండి, ఎవరైనా సహోదరి చేయండి. పరిస్థితి ప్రేంగల ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవా, ఈ యొక్క రాత్రి కాలంలో శివుని సంఘముగా మా తండ్రి నా ప్రభా నీ పాదలక్కడ చేరి ఈ విధంగా నా ప్రభా ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టకరమైన సమయం కొరకు 4 స్తోత్రాలనైనా. మరియమ్మ ఆంటీ నా ప్రభా అన్నక్క నివేదాల గృహంలో చేరి నా ప్రభా స్వార్థ కోరిక కలిగడానికి మీరు ఇచ్చిన సమయం కొరకు 4 స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భావం కొరకు 4 స్తోత్రాలు తండ్రి. దేవా జ్ఞాపం చేసుకోండి. ఈ భూమి మీద నిజంగా దేవా అంతేగా తండ్రి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన మా సువర్తమానం నిజంగానైనా మీరు వినిపింపజేసినందుకు 4 స్తోత్రాలు తండ్రి. నీకు ఇష్టకరంగా జీవించినప్పుడు అంతేగా తండ్రి నా ప్రభా అయ్యా యథార్థంగా జీవించాలని మీరు కోరుతున్నందుకు 4 స్తోత్రాలు. నేను కూడా నీకు మా తండ్రి యథార్థంగా మా తండ్రి జీవించడానికి సాయం దయచేయండి. అంతేగా తండ్రి నా ప్రభా కనికరించి దయ చూపించమని ప్రార్థిస్తున్నాను. అంతేగా తండ్రి ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా ఎంత దూరం వినబడిందో మా తండ్రి నా ప్రభా విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. అంతేగా తండ్రి ఈ ఏర్పాట్లను వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాను. దేవా కనికరించి దయ చూపించండి. కుటుంబాన్ని కూడా కాపాడుతండి. ఆంటీకి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. అక్కను కూడా మీరే కాపాడుతండి. అక్కకు కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. నడుతనంలో తోడుగా ఉండండి నా ప్రభా. అంతేగా తండ్రి కనికరించి కృప చూపించండి. నివేదిత చదువులో కూడా తోడుగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బిడ్డకు మంచి జ్ఞానం దయచేయండి. తండ్రి కనికరించి దయ చూపించినైనా అంతేగా తండ్రి రక్షణ పొందడానికి సహాయం దయచేయండి. అంతేగా తండ్రి మనుషుదైంది జ్ఞానమందు వయసు నిందు వర్దిలడానికి సహాయం దయచేయండి. కుటుంబాన్ని కృపకు అప్పగించుకుంటున్నాను తండ్రి. చేరువచ్చిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ అక్కరస్తులు కలిగినారో వారి ప్రతి అక్కర తీర్చమని అంతేగా తండ్రి వారి సమస్యలన్నిటికీ పరిష్కారం అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా ప్రార్థించడానికి నాకు ఇచ్చిన సమయం కోరిక 4 చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపిస్తే క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన ఆయన మహోన్నతుడ సర్వాధికారి, ఈ ఘనమైన నామానికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవా, మారని దేవా, మాట తప్పని మహోపకారి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామానికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా రాత్రికాల సమయంలో ప్రభా
ఈ యొక్క కుటుంబాన్ని ఆధారం చేసుకొని మీ దాసుని ద్వారా నాయన తీసుకురాబడిన ఆయన లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు నిమిస్తున్నాను అనే మాటను ప్రభా మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా ప్రభా మనిషి తను పుట్టినప్పటి నుండి ప్రభా మరణ భయముతో ఈ లోకంలో ఆయన జీవిస్తున్న విధానాన్ని, అంతేకాకుండా ప్రభా మీరు ఆయన ఈ లోకానికి రావటం ద్వారా మనిషిలో ఉన్నటువంటి మరణ భయాన్ని మీరు తొలగించినారు ప్రభా. అంతేకాకుండా ప్రభా మనిషికి ప్రభా మరి సమాధానకర్తగా ఈ లోకానికి మీరు అరుదించినారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంతేకాకుండా ప్రభా మరి నాయన మరి తండ్రికి నాయన ఒక అనుసంధానకర్తగా ప్రభా మీరు వచ్చినారు ప్రభా. మనిషిని నాయన ఇంతగా మీరు నాయన ప్రేమించిన విధానాన్ని ప్రభా మేము చూస్తున్నాం. ఆయన ఈ లోకంలో ఆయన మానవులైన మా కొరకు నాయన ఎవరు కూడా ప్రాణము పెట్టలేదు ప్రభా. మీరు ఒక్కరే ప్రాణం పెట్టినారు నాయన. మనిషి భయాన్ని తొలగించేదానికి ప్రభా మీరే సమాధానకర్తగా ప్రభా మీరు వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభా మరి నాయన మరి మరియమ్మక్కను బట్టి ప్రభా అన్నక్కను బట్టి నివేదితను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన వారి స్థితిగతులు మీరు ఎరిగిన వారు ప్రభా. ప్రతి వారి అక్కర్ను మీరు ఆయన గుర్తెరిగిన దేవుడు వింటున్నారు ప్రభా. నాయన ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకొని మీ యొక్క రాజ్యస్వార్థను ప్రకటించేదానికి నాయన మీరు ఇచ్చిన అనుమతిని బట్టి సమయాన్ని బట్టి ఈ కుటుంబానికి రావాల్సినటువంటి దేవుని ఆశీర్వాదాలు మీరు మెండుగా అనుగ్రహించమని అడుగుతున్నాం. కనికరించండి నాయన. మరి మరియమ్మక్కను మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అన్నమ్మక్కను కూడా జ్ఞాపకం చేసుకునండి. నివేదిత ప్రభా తన చదువులోను ప్రభా మీరే కృపను చూపించండి నాయన. కుటుంబంలో ఉంటే ప్రతి అక్కరును మీరే సంధించమని అడుగుతున్నాం నాయన. ఈ విధంగా చిన్న శేషంగా ప్రభా నాయన మరి సంఘంగా ప్రభ మేము మీరు గృహంలో చేరి ఈ విధంగా ప్రభా మరి కూడి రాగలిగేదానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన చెప్పబడిన లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు ఆయన. మరి ఇంకా ఎవరైతే మిమ్మల్ని అంగీకరించలేదో, సొంత రక్షకునిగా ప్రభు మిమ్మల్ని స్వీకరించలేదో ప్రభా అలాంటి వారితో మీరు మాట్లాడండి ప్రభా. నిజ దేవుణ్ణి గైకొనుటకు, నిజ దేవుణ్ణి తెలుసుకున్నటకు ప్రభా ప్రతి ఒక్కరి హృదయాలు తెరవమని అడుగుచు విత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును పరిరక్షకుడును యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి నైనా నీ దాసరాలు మరియమ్మక గృహంలో తండ్రి నాయన చేరి సువార్త కోడిక నిమిత్తమై ప్రభువా నా తండ్రి నాయన మేము చేరి దేవా తండ్రి నాయన ఈ కోడిక అంతటిలో కూడా మీరు తండ్రి పాటల ద్వారా మహిమ పొందినారు. నీ వాక్యం ద్వారా నా తండ్రి నాయన దేవా నాయన మైకు ద్వారా నా తండ్రి ఈ ఏరియాలో నైనా అనేక మందికి ప్రభా నైనా నీ యొక్క వర్తమానం నీ మాటలు మీరు నైనా వినిపించి దేవా తండ్రి నాయన వారు నైనా నిన్ను వెరగటకు నిన్ను తెలుసుకోగలేటకు ప్రభా నా తండ్రి మీరే సహాయం చేయము నైనా. కనికరించు దయపాలించండి ఓ ప్రభా నా తండ్రి నైనా. అయా ఎందరైతే ప్రభా కష్టముతో దుఃఖంతో నిట్టూరుతో ఉంటున్నారో అయ్యా నీ మాటలు విన్నారో అయ్యా తండ్రి విన్న వారితో మాట్లాడుతారండి, పెడచెవున పెట్టి వారితో మాట్లాడుతారండి. దేవా కనికరించము దయపాలించము అయినా మీరే రక్షించుకొని మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాను తండ్రి. మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మరిపెట్టుకుంటున్నాం మా ప్రభా మా తండ్రి నైనా నీ దాసరాలు మరి అమ్మక్కడికి జ్ఞాపకం చేసుకునండి ఓ ప్రభా నా తండ్రి. వృద్ధాపంలో ఆమెకు నైనా కావాల్సిన శక్తి బలమును ఆరోగ్యం ఇచ్చి మీరే మహిమ పొందండి ఓ ప్రభా నా తండ్రి నైనా. కొట్టము నైనా ఉన్నప్పుడు ప్రభా నీ దాసరాలు నీ ఇంటిలో నీ తోటలో ఎంతగానో నైనా సమర్పించుకొని పని చేస్తూ వచ్చింది ప్రభా నా తండ్రి నైనా. అయా తన్ని దాసరాలని జ్ఞాపకం చేసుకునండి, తనకిచ్చిన సంతానం అంతటిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. సంతానాన్ని నైనా మీరే దీవించి ఆశీర్వదించండి నైనా. అన్నమ్మని తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి, అన్నమ్మని ప్రేమించి ఇచ్చిన కూతుర్ని అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోండి నైనా తండ్రి. ఆ బిడ్డ చదువులో
తోడుగా ఉండండి నైనా, కనికరించము దేవా. భయభక్తులతో నైనా బిడ్డ పెరగట్టుకు నైనా సహాయం చేయండి నైనా తండ్రి. అన్నమ్మ కూడా అయా మంచి ఆరోగ్యం ఇచ్చి నువ్వు మై పొందండి. వారి భవిష్యత్తులో నైనా, వారి జీవితంలో నైనా నీ కృపలో నైనా వారిని వర్ధిల్లింపచేసి భద్రపరిచి నైనా విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి నీ వైపు చూసి ముందుకు సాగటకు సహాయం చేయమని వేడుకుంటూ నైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మొరపెట్టుకుంటున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి, కనికరించము నైనా. ఈ కుటుంబంలో ప్రతి అక్కర అవసరం మీరే తీర్చండి నైనా. గొప్ప సంతోషము, సమాధానం నైనా ఈ కుటుంబానికి మీరు అనుగ్రహించి దేవా మీరు సహాయం చేసి నైనా కృపను చూపించమని నీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి. చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత సహోదరుడు ఆనంద్ గారు స్నాక్స్ కొరకు ప్రార్థన చేస్తాడు. అదే సమయంలో గమనించండి, రేపు ఉదయకాలము బుగ్గలో జిల్లా ఉపవాస ప్రార్థన ఉంది. వెళ్ళవలసిన వారు వెళ్తారు. ఉదయం 10 గంటలకి సియోనులో ఉపవాస ప్రార్థన ఉంది. అదే సమయంలో సాయంత్రం 6:30 గంటలకి సహోదరుడు బెన్నిబాబు ప్రత్యూష వారి ఇంట్లో ఈ రీతిగానే సువార్త కూడుకుంటుంది. ప్రేమపూర్వకంగా కుటుంబము, సంఘం కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నారు. అదే సమయంలో ఆదివారము మన మధ్యలోనికి సహోదరుడు ఆండ్రూ గారు రానయ్య ఉంటున్నారు. ఆరాధన కార్యక్రమము. అదే రీతిగా సాయంత్రము సహోదరుడు రవి రమణమ్మ గారు వారింట్లో సువార్త కూడుకుంటుంది. కాబట్టి మరి అదే సోమవారం దినమున సహోదరి మరి సులోచనమ్మ చింతలముని వారింట్లో సువార్త కూడుకుంటుంది సాయంత్రం 6:30 గంటలకి సోమవారం. మంగళవారం దినము సాయంత్రము 6:30 గంటలకి సహోదరుడు సుధాకరన్న షారమ్మ వారింట్లో సువార్త కూడుకుంటుంది. అదే రీతిగా బుధవారం దినము దయచేసి గమనించండి, బుధవారం దినము ఉదయం 10 గంటలకి సహోదరుడు అబ్రాహ్మణ జ్యోతి వారింట్లో సహోదరిల ఉపవాస ప్రార్థన ఉంటుంది. వీటన్నిటి కొరకే ప్రార్థన చేయండి, పాలు పొందండి. ప్రియులారా, ఈ కాలనీ వాసులారా, ప్రేమపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలు దీవించబడి శాంతి సమాధానం పొందాలని ఆశపడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను గురించి ఇంకా ఏమైనా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే సియోను ప్రార్థనా మందిరము గుత్తి RS మెయిన్ రోడ్లో ఉంటుంది, పత్తికొండ రోడ్. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దేవుడు సృష్టికర్త 2 చేతులు చాపి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు సమాధానం ఇవ్వడు కొరకై. రండి, ఆత్మీయ మేలులు పొందండి, మీరు మీ కుటుంబాలు దీవించబడండి, సమాధానం పొందండి. ప్రార్థన చేద్దాం. స్నాక్స్ కొరకు ఆనందన చేస్తాడు నేను చేసిన తర్వాత. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. జీవాధిపతి అయిన మా పరలోకపు దేవా, భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. దేవా, ఆ మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటనగా మానవుడు సమాధానము లేకుండా, తల్లిదండ్రికి సమాధానం లేదు, అక్క చెల్లెళ్ళకు లేదు, కుటుంబాల్లో లేదు, స్నేహితుల్లో లేదు, బంధువుల్లో లేదు, వ్యక్తిగతంగా సమాధానం లేదు. అయితే మేము సమాధానం లేదు, మా హృదయంలో లేదని మీరు తలంచి ఆ పరలోక రాజ్యము నుండి మీరే నరరూపము దాల్చుకొని ఈ భూమి మీద వాక్కు ద్వారా జన్మించినారు. మానవుని పాప పరిహారార్థమై కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినారు. తండ్రి, మీకు ఇష్టలైన వారికి సమాధానం ఇవ్వడానికి మీరు ఇష్టపడ్డారు. దేవా, మీరిచ్చిన ప్రేమగల మాటలను బట్టి వందనాలు. క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా, ఆయన అనుగ్రహం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి అనుగ్రహం ద్వారా, తండ్రి దేవా, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచట ద్వారా
అంతేకాదు తండ్రిని మమ్మలను ఐక్యపరిచి సమాధానపరచడానికి మీరు ఈ లోకానికి వచ్చినారు. అందును బట్టి స్తుతిస్తుంటున్నాం. ఎవరైతే ఈ సమాధానం లేకుండా ఈ చుట్టుప్రక్కల ప్రాంతంలో, ఈ కాలనీలో తండ్రి ఇక్కడ కూర్చున్న వారిలో ఏ రీతిగా ఎవరైనా సమాధానం లేని వారుగా ఉన్నట్లయితే దయచేసి సమాధానపరచుము తండ్రి. కాలనీలో కానీ కుటుంబాల్లో కానీ ఎవరైనా దుఃఖంలో ఉన్నట్లయితే వారిని ఓదార్చము. అనారోగ్య పరిస్థితిలో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచుము. ఇంట్లో చెప్పుకోలేనటువంటి సమస్యలు గుండా వెలుచున్నట్లయితే వాటి సమస్యలు తీర్చుము. వారిని క్షమించము. వారికి సమాధానం అనుగ్రహించి వారి కుటుంబంలో మీరు కూడా జన్మించి మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ప్రత్యేకంగా మరియమ్మ గారిని బట్టి స్తుతిస్తుంటున్నాం. వృద్ధాప్యంలో తనను కనికరించి మీ కుమార్తెనుగా చేసుకొని దైవ సన్నిధి అనుగ్రహించి క్షేమం ఇచ్చినారు తండ్రి. ఇంతవరకు ఎబినేజర్గా ఉంటూ వచ్చినారు. ఈ 2024 సంవత్సరం జనవరి మాసం మొదలుకొని డిసెంబర్ వరకు మీ సన్నిధిని అనుగ్రహించినారు. నీ బిడ్డను జ్ఞాపకం తెచ్చుకోండి. బాడీ పెయిన్స్ నుండి విడుదల దయచేయము. తనను ప్రేమించి బహుమానంగా ఇచ్చిన కుమార్తెలందరిని బట్టి స్తుతిస్తుంటున్నాం. హన్నమ్మను బట్టి స్తుతిస్తున్నాం. తనను ప్రేమించి నివేదితనిచ్చినారు. బిడ్డను దీవించము. తన చదువుల్లో మేలు చేయము. ఈ కూడిక ద్వారా ఈ కుటుంబానికి క్షేమము తండ్రి అయిన దేవ ఆదరణ, సమాధానం, ప్రేమ అనుగ్రహించండి. అదే రీతిగా దుర్గాప్రసాద్ కరుణను బట్టి వందనాలు. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు జోయల్ తండ్రి నిఖితను బట్టి స్తుతిస్తున్నాం. బిడ్డ వర్షితను బట్టి కూడా స్తుతిస్తున్నాం. ఇంకా మరి మరియమ్మ గారి కూతుర్లందరినీ కూడా కనికరించము. ఈ ఇంటి చుట్టూ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలను కూడా దీవించము. శాంతి సమాధానం ఇచ్చి నెమ్మదిచ్చి మహిమ ఘనత ప్రభావాలు పొందము. కోడికలన్నిటి యందు మీ సన్నిధిని గ్రహించము. రేపటి కొరకై, ఆదివారం కొరకై, సోమవారం, మంగళవారం, బుధవారం కొరకై సిద్ధపరచు దేవా. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం తెచ్చుకోను. ఈ కుటుంబాన్ని మిమ్మను ప్రేమించి రాగలిగిన మీ బిడ్డలందరికీ తోడై ఉండము. వారి హృదయవాంఛలను తీర్చుము. శాంతి సమాధానము నెమ్మది అనుగ్రహించి ఘనత మహిమ ప్రభావాలు పొందండి. మమ్మల్ని ఆశీర్వదించి పంపించము. మీ ఆశీర్వాదము నుండి మేము మా కుటుంబాలు నిత్యము ఆశీర్వదింపబడి సమాధానం కలిగి జీవించుటకు సహాయపడము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, సమాధానం ఈ మాటలు విన్న బిడ్డలందరికీ, కుటుంబానికి, మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రేమను మిగిలిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందన స్తుతి స్తోత్రాలు.